కర్నూలులో బంగారు తయారు చేసే గని మన దగ్గరనే వచ్చింది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారంలో 50-60% మన రాష్ట్రంలో తయారు చేసే పరిస్థితి. దాన్ని నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అంటే బంగారం అంతా కూడా ఇంపోర్ట్ చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. మన దగ్గరనే బంగారు ఉత్పత్తి చేసుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. ఇలాంటి అందరికీ నమస్కారం. నేను మీ దార్ల రాజేంద్ర, సూలూరుపేట నియోజకవర్గం. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రంలోనే బంగారు తయారవుతుంది అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సంవత్సరానికి 600 కేజీలు ఈ సంవత్సరంలో తీస్తారు. నెక్స్ట్ సంవత్సరంలో 1500 కేజీలు బయట తీస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా తూచా తప్పకుండా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా గానీ నారా చంద్రబాబు నాయుడు గారే. అదే జగన్మోహన్ రెడ్డికి ఈ మైనింగ్ బంగారు మైనింగ్ అన్న తెలిసే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికి సంబంధం లేకుండా మైనింగ్ కొండనే దొంగిలించుండేవాడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క విషయంలోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రాష్ట్రాన్ని బాగుపరిచే నాయకుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని దొంగిలించే నాయకుడు ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.